విశాఖలో సమైక్య ఉద్యమాలు ఊపందుకున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా సామూహిక దీక్ష చేపట్టారు. ఏయులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులు నేతలు దీక్షకు దిగారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు నేతలందరూ కృషి చేయాలన్నారు. రాజకీయ నేతలు తమ స్వార్థం వల్ల పదవులకి రాజీనామా చేయడం లేదని, మంత్రులతో సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, లేకపోతే వారింటి ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు జేఏసీ నేతలు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉధృతం అవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ గేటు వద్ద విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ నేతలు సమైక్యాంధ్ర కోసం నిరసన దీక్ష ప్రారంభించారు. సమైక్యాంధ్రకు విఘాతం కలిగితే మెరుపు సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాలు, జేఏసీ నేతలు హెచ్చరించారు. సమైక్యాంధ్ర ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామాలు చేసి సమైక్యాంధ్రకు కట్టుబడినట్టు రుజువు చేయాలని డిమాండ్ చేశాయి ఉద్యోగ సంఘాలు. లేదంటే ఈ నెల 29న నేతల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.